హలో అందరికీ. ఇంతవరకు మనం బేబీ కేర్ ఎలా తీసుకోవాలి, ఏమేమి యూస్ చేయాలి చూసాం. కాబట్టి ఈరోజు వీడియోలో ఏంటంటే ఏమేమి మనం యూస్ చేయకూడదు, వీటి గురించి ఎక్కువగా భయపడకూడదు, అది తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కొద్దిగా యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను బేబీకి కొన్న వాటిలో అసలు వర్త్లెస్ యూస్లెస్ ఒక ప్రోడక్ట్ ఉందంటే అది బెటర్. అది ఏదో చేస్తున్నాను కొన్నందుకు, కానీ అసలు యూస్ఫుల్లే ఉండదు. అది బేబీని పడుకోబెట్టిన తను జారడం కానీ, తను స్టిఫ్గా ఉండలేకపోవడం, అవి ఉడి రావడం, ప్లక్కర్స్. సో అవన్నీ ఏంటంటే గ్రిప్ ఉండదు, కింద వాటర్లో పెట్టగానే గ్రిప్ కూడా పోతుంది. కొన్ని ఐటమ్స్ అయితే అసలు క్వాలిటీ కూడా ఉండవు. సో ఇది అసలు నేను రికమెండ్ మీరు వేరే ఏమైనా ట్రై చేయొచ్చు. బాతర్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో. నేను లో కాస్ట్, ఎందుకంటే కొన్ని నెలల వరకే యూస్ చేస్తాం కాబట్టి, కూర్చున్నప్పుడు యూస్ చేయం కాబట్టి పెట్టొద్దని ఇది కొన్నాను. కానీ మీరు వేరే ప్రోడక్ట్కి వెళ్తే చాలా సేఫ్. ఒకవేళ మీరు పే చేయాలనుకుంటే పే చేసి మంచి ప్రోడక్ట్కి వెళ్ళొచ్చు దీని బదులు. నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ అనవసరంగా యూస్ చేయకండి. మనము ఆతృతతో యూస్ చేస్తాం అనమాట, తొందర తగ్గిపోతుందని. ఒక ఫీవర్ మెడిసిన్ ఒక 5 hours మాత్రమే పనిచేస్తుంది. కానీ నెక్స్ట్ డే బేబీకి ఫీవర్ ఉంటే మనం దాని టెంపరేచర్ లేకుండా చేస్తే, ఎక్కువ క్లాత్స్ వేయకుండా ఉంటే, సో ఫీవర్ దానికి అంతటి అదే పోతుంది. సో ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేయకపోతేనే బెటరు. ఇంకొకటి డి విటమిన్ పక్కాగా యూస్ చేయండి. అది 1 year వరకు యూస్ చేయాలి మనం. సో అది నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా నెక్స్ట్, బేబీని ఎక్కువగా ఎండలో పెట్టకండి. అంటే ఒక 5-10 minutes చాలు. అది కూడా మార్నింగ్ వెలుగుకైతే చాలా ప్రశాంతంగా బేబీ కూడా చూడగలుగుతుంది, ఎంజాయ్ చేస్తుంది. నేను బేబీకి మిటన్స్ యూస్ చేయలేకపోయా, ఎందుకంటే ఊరికే నోట్లో పెడుతుంది. దానికి ఇట్లా చిన్న కాటన్ లాగా పైకి లేస్తుంది కదా, బయటకు వస్తుంది, ఆ ఫర్ అంతా మింగేస్తుందని నేనైతే యూస్ చేయలేదు. కాళ్ళకు ఒకదానికి యూస్ చేయొచ్చు. బేబీ వెచ్చగా కోల్డ్ ఉంటే విక్స్ రాసి కాళ్ళకి మసాజ్ బాగా చేసి మీరు ఆ మిటన్స్ కాళ్ళకి వేయచ్చు. సాక్స్లు చేతికి మాత్రం నేను మిటన్స్ అస్సలు వాడలేదు, ఎందుకంటే చెప్పాను కదా అది ఒక నోట్లో పెట్టుకోవడం వల్ల అది లోపలికి వెళ్ళిపోతుందామని అస్సలు యూజ్ చేయలేదు నేను. మీ అంతటా మీరు డాక్టర్లా ఫీల్ అయ్యి నెబులైజర్స్ ఎక్కువగా వాడకండి. ఓన్లీ నాజల్ డ్రాప్సే వాడండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. నాజల్ డ్రాప్స్ కొంచెం ఎక్కువ వాడండి, అదే బేబీ రిలీఫ్ అయ్యేంత వరకు. కంగారు పడకండి, బేబీని కంగారు పెట్టకండి. బర్పింగ్లో 4 types టెక్నిక్స్ ఉంటాయి, అది నేను ఈ వీడియోలో పెడతాను. ఒకటి కూర్చోబెట్టి చేయొచ్చు మనం, ఒకటి ఇట్లా పడుకోబెట్టి చేయొచ్చు, ఇంకొకటి కాళ్ళ మీద ఇట్లా ఉల్టా పడుకోబెట్టచ్చు. బర్ప్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది బర్పింగ్. అది నాకు చాలా యూస్ఫుల్ అయింది. అంటే నేను కనిపెట్టానని నేను ఫీల్ అవుతున్నాను. అది ముందు ఉందా లేదా నాకు తెలియదు. నెక్స్ట్ ఇంకోటి అందరికి తెలిసిందే, డాక్టర్లు ఎక్కువగా చేతి మీద పడుకోబెట్టి ఇలా కొడతారు కదా, అది నేను చేతి మొయ్యలేను కాబట్టి నేను అది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకొకటి, ఎప్పుడైనా బేబీ తక్లీఫ్ అయినప్పుడు అది ట్రై చేయొచ్చు. బేబీని కింద వంగబెట్టి వీప్ మీద మసాజ్ చేయండి, గట్టిగా కొట్టండి, అప్పుడు బేబీ బ్రీతింగ్కి రిలీఫ్ అయిపోతుంది. నాకు చాలాసార్లు ఇది హెల్ప్ అయింది, నేను చేశాను అలా బేబీకి చెవిలో కళ్ళల్లో ఎక్కడ ఏమీ పోయకూడదు, అది మాత్రం రెస్ట్రిక్టెడ్. అప్పట్లో ఏం చేసేవాళ్ళో తెలియదు, కానీ ఇప్పుడు అంత నకిలీ కల్తీ అంతా అయిపోయింది కాబట్టి మనము ఏం చేయలేము. ఈ కాటుకలు కూడా కల్తీ అయిపోయినాయి, బొట్టులు కల్తీ అయిపోయినాయి, అన్నీ కల్తీ అయిపోయినాయి. కాబట్టి మనం జాగ్రత్తగా నెమ్మదిగా అప్లై చేసి బేబీని జాగ్రత్తగా ఉంచాలన్నమాట. బేబీకి తలకి క్యాప్ సిద్ధాంతం అయితే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అందరూ పెట్టమంటున్నారు, కానీ మా బేబీ ఊకే వామిటింగ్ చేసుకుంటుంది. గుండు రౌండ్గా రావడానికి ఊకే తడిపేస్తుంది ఆ క్యాప్ని. సో నాకు ఆ సిద్ధాంతం ఇంకా అర్థం కాలేదు. ఏమైనా ప్రూవ్ కానీ వర్కౌట్ అయితే కానీ నేను మీకు చెప్పలేను. మీకు ఏమైనా వర్కౌట్ అయితే నాకు మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, బేబీకి మీకు హెల్ప్ అయ్యే టిప్ ఏంటంటే, బేబీ ఊకే సుసిపోతుంది కదా మనం గుడ్డలు కట్టినప్పుడు. ఏం చేస్తుందంటే, మా బేబీ పడుకొని లేవగానే పోస్తుంది. అది నాకు ఐడియా ఉంది. సో వెంటనే తీసుకెళ్ళి పోపిస్తాను, అప్పుడు ఒక పని తగ్గుతుంది కదా.
అట్లనే ఒక 15 ఎప్పుడైనా ఖాళీగా ఉంటే 15 మినిట్స్కి ఒకసారి ట్రై చేయడం, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ట్రై చేయడం, లేచి ఉంటే మాత్రం ట్రై చేయండి. అది అలవాటు అయిపోతుంది, వాళ్ళు పక్కా తడపకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. నా ఫస్ట్ బేబీకి అట్లనే ట్రై చేసిన, ఆమె ఒక్కసారి కూడా నిద్రలో కానీ వాష్రూమ్ చేయలేదు, బాత్రూమే ఆమెకు అలవాటు అనమాట. ఒక్కొక్కసారి బేబీని బాత్రూంలో తీసుకెళ్ళి అని ట్రై చేసి నేను నా పెద్ద బాబు ఇద్దరం కలిసి ట్రై చేసేవాళ్ళం అనమాట. పోయిపోయడానికి ఒక్కొక్కసారి పోతుంది, ఒక్కొక్కసారి పోదు. మీకు కనుక టైం ఓపిక ఉందనుకోండి, ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ అయింది. పెద్ద పాపకి నిజంగా అసలు అంటే ఎప్పుడు అసలు చేయలేదు, నిద్రలో కూడా చేయలేదు, వాష్రూమ్ వెళ్ళే మరీ చేసేది. సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ ఏమన్నా కొత్తగా ట్రై చేసినా కానీ, కొత్తగా అబ్జర్వ్ చేసినా కానీ మీతో షేర్ చేసుకుంటా. అంతవరకు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఒకవేళ వీడియో మొత్తం చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.